హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం అండి వైజాగ్ బీచ్కి అయితే వచ్చేసాము. అయ్యో, స్టాండ్ అయితే తెచ్చుకోలేదండి, ట్రైపాడ్. ఇంకా నా ఫోను నా చేతిలో ఉండి సెల్ఫీగానే తీసుకుంటాను. ఎవరైనా నా ముఖం చూడలేకపోతే చూడడం మానేయండి. ఇంట్లోనైతే ట్రైపాడ్ పెట్టుకుని నేనేం చేస్తాను అనేది నేను చూపించుకుంటానండి. ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టుకోవడానికి ట్రైపాడ్ స్టాండ్ తెచ్చుకోలేదు. ఇంకా అందుకే నా చేతిలోంచి నా ఫోన్ సెల్ఫీగా నేనైతే తీసుకుంటున్నానండి. నా ఫేసు అంత దరిద్రంగా ఉంటే, అంత కర్రుగా ఉంటే ఇప్పుడే చెప్తున్నాను, ఫస్ట్లోనే చూడడం మానేయండి నా వీడియోలు. ఒకరిని విమర్శించే ముందు మనం ఏంటో మనం తెలుసుకోవాలండి. మీరేమన్నా అందంగా ఉన్నారు అది కామెంట్ పెట్టారు కదా, ప్రొఫైల్ అయితే పెట్టుకోండి, నేను చూస్తాను మీరు ఎంత అందంగా ఉన్నారా అనేది. నేనైతే చేపల మార్కెట్కి కొనడానికి వెళ్తున్నాను, ఆ వీడియోలో పెట్టానండి. అసలు నీ ఫేసే చూపిస్తున్నావు, ఇంకేం చూపిస్తలేదు. నా ఫేసు ఏమి చూపించకుండా అది సముద్రం చూపిస్తే మీరు చూసేస్తారా? అసలు ఎందుకు వెళ్ళాము, అసలు వెళ్ళామా లేదా అనేది మీకు తెలియాలి కదండి. అందుకే సెల్ఫీగా తీసుకుంటున్నాను నేను వీడియో. సముద్రం పెట్టేవస్తుంది, చేపల మార్కెట్లో చేపలను చూపించేవస్తుంది. అదే మీకు నచ్చుతుందా చెప్పండి? మీరు ఒక్క బ్యాడ్ కామెంట్ పెట్టినంత మాత్రాన నేను అస్సలు మాను. ఇక్కడ స్టాండ్ కూడా లేదు వేరే వాళ్ళు తీయడానికి, మా ఆయన గారు కూడా ఖాళీ లేదు. అమ్మాయి అయితే అసలు కిందకే దిగట్లేదండి, ఎత్తుకోమంటున్నారు. మా ఆయన గారు అయితే మా అమ్మాయిని ఎత్తుకున్నారు. మేము వైజాగ్ బీచ్ లో ఎలా ఎంజాయ్ చేసామనేది వీడియోలో మీకు చూపిస్తాను. చాలా మంది అయితే వచ్చారండి. ఇంక ఫోటోలు అయితే చాలా ఎక్కువ దిగుతున్నారు. ఇంకా స్థానాలు అయితే కొంచెం తక్కువేనండి, లేడీస్ అయితే చేయట్లేదు, ఇంకా అబ్బాయిలు అలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కెమెరాలు పట్టుకుని అయితే తిరుగుతున్నారండి. వాళ్ళు కెమెరాలో ఫోటోలు తీస్తారంట, మన ఫోన్కి పంపిస్తారంట. అలాగా తీయించుకుందాం అనుకున్నాము, ఫోటో తీయించుకుందాం అని చెప్పేసి ఇంకా తీయించుకుంటున్నామండి. అతను ఏమో అస్సలు బాగాలేదు. ఇంకా ఫోన్లో తీసుకుంటేనే మాకు క్లారిటీగా ఉంది, కానీ అతను కెమెరాలో తీసినవి అయితే నాకు అస్సలు నచ్చట్లేదండి. 5 ఫోటోలు తీశాడు, 100 రూపాయలు ఇచ్చుకున్నాడు. ఆ ఫోటోలు కూడా వేస్టే నిజంగా. ఇంకా వదిలేశాను. ఇంకా మా అమ్మాయి అయితే లోనికి వెళ్దామంటే అస్సలు దిగట్లేదండి. ఇంకా ఎలా ఎత్తుకున్నా కూడా అస్సలు ఉండట్లేదు. మేమే ఇంకా అటు ఇటు ఇంకా అలా తిరిగేసి ఇంకా ఫోటోలు అన్నీ తీసేసుకున్నాం అన్నమాట. ఇంకా ఫోటోలు తీసుకోవడానికి ఇంకా పైకి వెళ్ళానండి, ఒకసారిగా వచ్చేసింది. ఇంకా మొత్తం డ్రెస్ అంతా కూడా తడిసిపోయింది. ఇంకా మా ఆయన గారు అయితే తీసుకెళ్తున్నాను, నాకైతే భయం వేసేస్తుంది. ఇంకా తీసుకెళ్ళొద్దు అంటున్నాను. ఇట్లా మీదకైతే ఎక్కానండి, ఇంకా వీడియో తీసుకుందామని. మా ఆయన గారు ఏమో జాగ్రత్త జారిపోద్ది, నాసు కట్టేసింది అసలేని, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తున్నారన్నమాట. ఇంకెలాగా తెలిసాం కదా అనేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకా నాకు చాలా బాగా అనిపించింది. మా ఆయన గారిని అయితే వీడియో తీయమన్నానండి, కొంచెంసేపు తీయండి అని చెప్తే తీస్తున్నారన్నమాట. ఎక్కువగా ఇబ్బంది పెట్టనండి, వీడియో తీయండి అలా అని చెప్పేసి మా ఆయన గారిని ఎప్పుడూ అడగను. ఇంట్లో కూడా ట్రైపాడ్ పెట్టుకుని తీసుకుంటాను నేను. ఇంకా తీయమంటే తీస్తున్నారు. ఇంకా అలా తీయండి ఇలా తీయండి అని చెప్తున్నాను. ఇంకా అమ్మాయిలు కూడా చాలామంది తీసుకుంటున్నారండి, ఒకసారిగా వచ్చేసింది. కానీ జాగ్రత్తగా ఉండాలండి, లోనికి వెళ్తే ఇంకా అంతే. అమ్మ చూస్తే స్నానం చేతికింటే చేయవా ఇంకా ఇదిగో. ఇక్కడ వచ్చేసి నాకు పట్టెల గురించి భయం వేసేస్తుందండి. అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కేసినపల్లి బీచ్ ఉంటుందండి, అక్కడైతే నా పట్టి వదిలేసాను ఒకసారి. నిజంగా అదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం, అప్పుడు వదిలేసాను, వెళ్ళిపోయింది. రింగ్ అయితే సరిగ్గా నొక్కలేదు. నేను బీచ్లకి వెళ్ళడం కూడా తక్కువేదండి, అదే ఫస్ట్ టైము బీచ్కి వెళ్ళడం. కేసినపల్లి 2 సార్లు వెళ్ళాము, తర్వాత అంతర్వేది వెళ్ళాము మా ఆయన గారితో పెళ్ళి అయ్యాక. ఇప్పుడైతే ఇదోసారి, 4 సారే బీచ్కి వెళ్ళడం. అలా అలవాటు ఏం లేదండి, బీచ్కి వెళ్ళి అలా ఎంజాయ్ చేసేయాలి అలాగే ఉండదు నాకు. ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి వచ్చాను కాబట్టి నేను అసలు పట్టేవాట్లేదు వైజాగ్ బీచ్కి వెళ్దాం అనేసి. ఇంకా మా ఆయన గారు చూడండి ఎంత లోనికి తీసుకెళ్తున్నారో. నేనైతే కేకలు వేసేస్తున్నాను, తీసుకొచ్చేయండి అని నేను వెళ్ళిపోతున్నాను. నాకు చాలా భయం వేసేసింది. ఇంకా మా అమ్మాయి కూడా చాలా భయం వేసేసింది, ఏడ్చేస్తుంది.
తాను చేద్దామని తీసుకెళ్లారు కానీ అస్సలు ఉండలేదండి. ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయండి, ఇంకా చిన్నపిల్లలు ఎక్కడానికి. మొన్న అయితే అంతర్వేది తీర్థంలో మా చిన్న మావయ్య గారు అయితే మా అమ్మాయిని ఎక్కిస్తాను రా రా అని చాలా బతిమాలారండి. ఈ పిల్ల అస్సలు నేను వెళ్ళను అంది. ఇప్పుడు మా ఆయన గారు ఎక్కిస్తానన్నా కూడా అస్సలు ఎక్కట్లేదండి. బీచ్లో కూడా అలాగే ఎంజాయ్ చేసి ఇంకా కైలాసగిరి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మేము రావడమే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా అది కూడా చూపిస్తాను. కొంచెం దూరం తీసుకెళ్లారండి, ఇంకా తీసుకెళ్ళమంటావా అన్నారండి. కైలాసగిరి కూడా చాలా బాగుంటుందంట, సింహాచలం కూడా చాలా దగ్గర అంటండి. ఆ ఎక్కంది సింహాచలం కూడా వెళ్ళండి. కానీ కొంచెం పెందలగాడు వచ్చి ఉంటే అవన్నీ వెళ్దాం కానీ కొంచెం లేట్గా బయలుదేరాము ఇంటికాడ నుంచి, లేట్ అయిపోయింది. ఇంకా ఏంటి చేయవా, స్నానం చేయవా నువ్వు? ఏమ్మా బీచ్లో అయితే చాలాసేపు ఉందామండి. ఇంకా చాలామంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సైకిల్ తొక్కుకుంటా అదేదో బ్లూటూత్లా ఉందండి కెమెరా, ఇంకా తీసుకుంటా వెళ్ళిపోతున్నారు అన్నమాట చాలామంది. ఇంకా అలాగే తీసుకుంటున్నారు వీడియోస్. ఇంకా మేము కూడా వెళ్ళిపోదాము, అదంతా చూపిస్తాను పదా, ఇంకొచ్చేయి ఇంకేం చూస్తావు అని చెప్పేసి అన్నారని ఇంకా వెళ్ళిపోతున్నామండి. కైలాసగిరి ఎలా ఉంటుందో నేను అక్కోల పిల్లోడైతే టీవీలో పెట్టాడండి యూట్యూబ్లోని. నిజంగా చాలా బాగుంది అక్కడ, ప్లేస్ అయితే చాలా బాగుందండి చూడడానికి. వచ్చాక చూశాను అక్కడ, నిజంగా వెళ్ళుంటే ఎంత బాగుందో. కానీ సాయంత్రం 7 దాకా 7 క్లోజ్ చేసేస్తారంట, ఇంక తర్వాత వెళ్ళనివ్వరంట. మేము వెళ్ళేది చాలా లేట్ అయిపోయిందండి, ఇక్కడే 5:30 అంతా అయిపోయిందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకోవాలన్నా ఫోటోలు తీసుకున్నా కొంచెం వెలుగ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకే పొద్దున్నే వచ్చేసున్నా సరిపోయిను. లేకపోతే 2 అలా బయలుదేరిపోయినా సరిపోయినండి. ఇదంతా చూసుకుని వెళ్ళిపోదాం. కానీ చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా, ఏమో తెలియదు వెళ్తామో లేదో. వైజాగ్ ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ కైలాసగిరి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. కొంచెం ఎదరికి వెళ్దాము, ఎదరికెళ్ళి ఏమన్నా పార్కులు ఉంటే ఏమన్నా చూసి వద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నారండి. అప్పటికే అన్నారు కైలాసగిరి తీసుకెళ్ళినా అని, నేనే వద్దన్నానండి, సందులాడిపోయింది. ఇంకా ఇక్కడ నుంచే అక్కడికి ఒక 20 నిమిషాలు అనుకుంటండి, ఎంతో దూరం కాదంట కైలాసగిరి. హెలికాప్టర్ చూడండి పైన వెళ్తున్నాయో, అసలు చాలా కింద నుంచి వెళ్తున్నాయండి. ఇంకా అలా తీసుకెళ్తున్నారండి, నేనే వద్దన్నాను ఇంకా కైలాసగిరి అదంతని. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. కొంచెం చాలా దూరం వెళ్ళాము. ఇక్కడైతే కొంచెం బాగుంది, ఇది పార్క్ కింద ఉందని చెప్పేసి ఇక్కడైతే దిగామండి. అసలు ఏనుగు ఎక్కమంటే ఏనుగు ఎక్కదంటే ఇక్కడ కోతిని చూసి ఈ కోతి అని మా అమ్మాయి చూడండి చాలా ఆనందపడిపోయింది. మా అమ్మాయి ఏదన్నా చూస్తే భయపడిపోతుందండి. ఆ ఏనుగు అంటుంది, దగ్గరికి వెళ్ళి తీసేటప్పటికి అసలు దాని మీద ఎక్కమన్నా కూడా ఎక్కలేదండి. చూపిస్తాను చూడండి, అసలు దాని మీద ఎక్కమన్నా ఎక్కట్లేదు. అక్కడ కార్లు ఉన్నాయంటే దాని మీద ఎక్కుతుందంట. ఎందుకులే అని వచ్చేసాం, మళ్ళీ భయపడిపోతుంది. అయితే ఫ్రీ అండి, కార్లు అయితే ఇంకా అమౌంట్ అయితే తీసుకుంటారు. పక్కన అమౌంట్ అయితే కార్లు అతను అయితే ఉన్నాడండి. ఈ పిల్లంతా నడిపిది కాదు కాబట్టి ఇంకా మేము కూడా కార్లు అయితే ఇంకా ఎక్కించలేదు. చాలామంది అయితే ఇంకా అలాగైతే చేస్తున్నారండి, పెద్దవాళ్ళు పిల్లలు ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటున్నారు అన్నమాట. అసలు ఎక్కమంటే ఎక్కట్లేదు. ఇంకా పక్కన కార్లు అయితే ఎక్కుతానంటుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ ఏమన్నా చాటు తిందామనేసి ఇక్కడ ఆగామండి. చాట్ అయితే లేదంటండి, ఏదో చేసి ఇస్తున్నాడు అన్నమాట, మురుగులు అవన్నీ వేసి ఏదో చాట్ కింద ఏదో చేసి ఇచ్చాడండి మాకు. ఇంకా కూర్చున్నమాట అతను చేసిలోగాని. ఇంకా నేనైతే దీని పేరు తింటున్నానండి. ఇంకా మా అమ్మాయికి వచ్చేసి తినిపించాలంట వాళ్ళ డాడీ. ఇంకా డాడీ తినిపించంటుంది. ఇంకా తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి. అసలు సాయంత్రమే ఎక్కువగా ఇక్కడ బీచ్ కాడ ఎక్కువ మంది ఉన్నారండి. ఇక్కడ కూర్చుని అలా చూస్తూ ఉంటున్నారు అన్నమాట. బీచ్లో అయితే ఇంక స్నానాలు చేయడం అయినా కూడా తగ్గించేశారండి. ఇక్కడే చాలా మంది ఉన్నారు. అసలు మేము వచ్చేటప్పుడు ఎంతమంది లేరండి. నిజంగా వైజాగ్ చూడడానికి ఎంత భలే అనిపించిందండి, లైట్లతో భలే ఉందండి. మా ఆయన్ని నేను లైట్ హౌస్ ఎక్కడ అంటే ఇక్కడ కాదు వేరే దుక్కున అని చెప్పారు. జులై సినిమాలో విలన్ లాస్ట్లో ఫస్ట్ దీపం వెలిగేలోగా మీ చెల్లిని చంపేస్తాడు అంటారు కదండి వైజాగ్లో, అది లైట్ హౌస్ కాడ, అది ఇక్కడ కాదంట. నేను అడిగానండి, అది గుర్తొచ్చింది ఆ సినిమాలోది లాస్ట్ సీను.
నేను అందుకే అడిగానండి. చూడడానికైతే చాలా బాగుంది. సాయంత్రమే ఎక్కువ మంది ఉన్నారండి బీచ్ కాడ. ఎందుకో కానీ నాకు చికెన్ పకోడీ తినాలనిపించిందండి. అక్కడైతే ఇంకా ఎక్కడ కూడా కనిపించలేదు మాకు. ఇంకా బీచ్ దగ్గరలోనే ఇంకా చికెన్ సోర్వా ఏదో ఉందండి. అదైతే నేను ఫస్ట్ టైం తిన్నాను. మా ఆయన గారు అయితే అక్కడ తినేవారంట, గల్ఫ్లో తింటారంట. అదైతే తినిపించారండి. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడైతే అక్కడ మాల్కి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఉంటాయేమో చికెన్ పకోడీలు అని చూసారు కానీ ఎక్కడా లేవండి. ఇంకా ఎన్ని పార్కింగ్లో ఉన్నాయా? పార్కింగ్లో పెట్టుకున్నారా? ఇదంతా నాడాల, బండి ఎట్టి నాడాలి. బండి మళ్ళీ నాకట్లేదు, కోరికలేదు. మళ్ళీ ఏదో తలపడి బీచ్ ఆపోజిట్లోనే ఇదైతే అమ్ముతున్నారన్నమాట. ఇక్కడైతే తీసుకొచ్చారండి, చాలా మంది తింటున్నారన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అండి తినడం. ఇది చికెను కాల్చేసింది కొంచెం కొంచెం కట్ చేసి దేంట్లోనే కలిపిస్తున్నారండి. నిజంగా చాలా బాగుంది. కాస్ట్ కూడా ఎక్కువే లేదండి. నేను తర్వాత ఎంత అని అడిగానండి. మా ఆయన్ని ఇంత అని చెప్పారన్నమాట. ఎంత అని చెప్పను కానీ కాస్ట్ కూడా ఎక్కువే. బాబు ఎంత అన్నాను నేను. ఇంకోండి కోడిని ఇలాగా ఫ్రై చేసేసి మాట దాంట్లో కలిపేసి ఇస్తున్నాడు అతను. మా ఆయన ఏదో పేరు చెప్పారు, తింటావా అన్నారు. తింటాను అన్నాను. బాగుంటుందా అంటే బాగుంటుంది అంటే అయితే తింటాను, పిచ్చండి అని చెప్పాను. ఇంకా అయితే మా ఆయన అయితే చేస్తున్నారన్నమాట. ముందైతే టికెట్లు తీసుకోవాలి. ఇంకా అలాగైతే చేస్తున్నారండి. కింద నుంచి అయితే కాల్చేస్తున్నారు, మళ్ళీ కాల్చుతున్నాడు చిన్న చిన్నగా. పక్కన అగ్గు చూడండి, అగ్గులో అయితే కాల్చేస్తున్నాడు. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చుకున్నారండి ఒకటి. మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తింది, కానీ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తినాలి. ఫస్ట్ టైం తింటున్నాను, ఎలా ఉంటుందా అనిపించింది కానీ చాలా బాగుంది. ఈ మా అమ్మాయి అయితే అసలు రోడ్డు మీద నిలబట్టలేదండి. కార్లు వస్తున్నాయి, అసలు భయం వేసేస్తుంది. అటు ఇటు తిరిగిపోతుంది, నేను అడ్డుకోవాల్సి వస్తుంది. ఇంకా నేను తింటా వీడియో అయితే తీసుకుంటున్నానండి. చాలా బాగుంది టేస్ట్ అయితేని. ఇంకా మా ఆయన గారు అయితే తినిపిస్తున్నారు అన్నమాట. తినేసి ఇంకా బయలుదేరిపోతున్నామండి. ఇంకా కేఎఫ్సి కోసం అయితే చూస్తున్నారు. కేఎఫ్సి తీసుకుని ఇంకా చికెన్ బిర్యానీ తీసుకొస్తామని ఫోన్ అయితే చేశారండి ఇంకా బావగారికి. ఇంకా రెండు తీసుకుని అయితే ఇంటికైతే బయలుదేరిపోవాలి. మా ఆయన గారు అయితే ఫోన్లో చూస్తున్నారు అన్నమాట, మ్యాప్లోని కేఎఫ్సి ఎక్కడ ఉందని. అంతా చూస్తున్నారు కానీ పక్కనే ఉందండి. మళ్ళీ అదంతా తిరిగేసి పక్కకైతే వచ్చామన్నమాట. చాలామంది రోడ్ల మీద అయితే ఉన్నారండి. వైజాగ్ బీచ్లోనే ఉన్నారు ఎక్కువగా. ఇంకా దాని మీద కూర్చుని ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ వచ్చి. ఏదో ఒక తింటా ఇంకా చాలా అలా ఉంటారేమో అండి. ఇలాగ ఎప్పుడు మేము లేము కదా, మాకు కొత్తగా అనిపిస్తుంది. జనం అందరూ కూడా రోడ్ల మీద కార్ పార్కింగ్ చేసేసి ఇంకా అక్కడైతే కూర్చున్నారు బీచ్ రోడ్డు మీద. ఆ లైటింగ్ వెలుగుతుంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ పక్కకి ఆపోజిట్లో అయితే కేఎఫ్సి ఉందండి. ఇంకా మళ్ళీ అదంతా తిరిగి అక్కడ పోలీస్ కూడా ఉన్నాడు. ఆ పక్క నుంచి వెళ్తే ఎందుకని మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చామండి. నేను అనుకున్నాను కేఎఫ్సి దాటేస్తున్నాం ఏంటా అంటేని అక్కడ పోలీసు ఉన్నారు, అలాగే వెళ్ళడానికి కుదరదు. మళ్ళీ ఆ పక్క నుంచి అయితే ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వచ్చామండి. కేఎఫ్సీలోకి అయితే వచ్చాము. ఫస్ట్ టైము కేఎఫ్సి నేను ఎప్పుడూ తినలేదండి, కానీ అంత టేస్ట్ అనిపించలేదు. చాలా ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. ఎంత 900 ఎంత 1000 రూపాయలు అనుకుంటండి. చాలామంది అయితే తినేస్తున్నారు ఇక్కడని. ఇంకా ఆర్డర్ తీసుకుని చాలాసేపు కూర్చున్నాం అన్నమాట.
చాలా మంది లైన్లో ఉన్నారు. ఇంకా అవి అయితే ఇంకా చికెన్ ముక్కలు లెగ్ పీస్లా లేవు. మా ఆయన అనుకున్నారంటే లెగ్ పీస్లో వస్తే బాగుండు అనుకుని ఏయో చిన్న చిన్న ముక్కల కింద వేసారండి. అవి చల్లారిపోయి ఇంటికి కట్టుకెళ్తే ఇంకా అక్క వాళ్ళు కూడా అన్నారు చల్లారిపోయి వేడిగా ఉంటే చాలా బాగుంటాయి అన్నారు. ఇంకా ఇక్కడే చల్లారిపోయినాయి అండి. నేను అసలు ఫస్ట్ టైం కూడా అదోలా అనిపించింది. ఇంకా చాలామంది ఇక్కడ కూర్చొని అయితే తింటున్నారన్నమాట. ఇంకా మా ఆయన గారు అయితే బిల్ తీసుకుని అయితే వచ్చారు. ఇంకా నెంబర్స్ అయితే పిలుస్తున్నారన్నమాట. ఇక్కడైతే కూర్చున్నాము. మా అమ్మాయి అయితే అల్లరి చేసేస్తుంది. చాలామంది అయితే ఇంకా కేఎఫ్సి ఇక్కడ ఆర్డర్ చేసుకుని అయితే తినేస్తున్నారు. మా అమ్మాయి చూడండి అల్లరి మామూలుగా లేదు. ఇంకా మా ఆయన గారి నెంబర్ అయితే పిలిచారన్నమాట. తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు. అన్నీ తీసుకుని ఒకసారి అట్టుకొచ్చి చూసారండి. ఇంక షాక్ అయిపోయారు. అంటే లెగ్ పీసులతో ఉంటాయి అనుకున్నారు, కానీ వేరే ముక్కల కింద ఉంటే మళ్ళీ అంత రేటు, చాలా కాస్ట్ ఎక్కువ కూడా. అంత రేట్ అంటే చాలా ఏదోలా అనిపిస్తుంది కదండి అంత కాస్ట్కి. అదేదో మనం ఇంట్లో చేసుకుంటే అంత బెస్ట్ అనిపించింది. ఇంకా ఒక 3 డ్రింకులు ఇచ్చారండి. ఫ్రెంచ్ ఫ్రై అవి ఉంటాయి కదా అవి ఇచ్చారు. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మెత్తగానే అయిపోయినాయి మొత్తం. అవి చూస్తున్నారన్నమాట. మా ఆయన గారు అయితే కూర్చోబెట్టి మా అమ్మాయిని అయితే డ్రింక్ ఇచ్చేసి ఇంకా చూస్తున్నారు ఏమేమి ఇచ్చారు కదా అనేసి చూస్తున్నారు. కానీ అంత రేటుకి ఎంత అయితే వర్తబుల్ కాదండి. అసలు ఏదోలా అనిపించింది. ఏంటి ఇంత రేటుకి ఎన్ని ముక్కలు ఏమున్నాయి దీంట్లో, ఏదో సన్నగా ముక్కలు అసలు ఏమి లేవు అన్నట్టు ఉంది. ఇంకా మళ్ళీ అడిగారు అన్నమాట, ఇంతే వస్తాయా అంటే ఇంతే వస్తాయి అని చెప్పారు. లెగ్ పీస్లు అంటే ఇప్పుడు రావట్లేదంట, మామూలు టైంలో రావట్లేదంట, మరి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పట్లేదు వాళ్ళు. ఇంకా చూసి ఒకసారి అడిగండి అని చెప్తే అడిగారు అన్నమాట. రండి. ఇంకా అయితే ఇచ్చుకుని ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా దారిలో చికెన్ బిర్యానీ తీసుకుని అయితే ఇంటికి వెళ్తాము. ఇక్కడ నుంచి ఎంత దూరం కాదండి, ఇంకా అక్క వాళ్ళ ఇంటి అయితే ఒక అరగంట ప్రయాణం అంతే. అసలు జనం అందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు. ఇంకో పక్కనైతే ఆపారండి, చికెన్ బిర్యానీ దగ్గర ఆపోజిట్లో అయితే ఆపారు. నన్ను అయితే ఇక్కడ పెట్టారన్నమాట. ఇంకా మా అమ్మాయిని కూడా ఉండనిద్దామంటే అస్సలు ఉండలేదు. ఇంకా పక్కకైతే తీసుకెళ్ళిపోయారన్నమాట. అదేనండి, ఇంకిద్దరు వెళ్ళారన్నమాట. వెళ్ళి ఇంకా అక్కడైతే తీసుకుంటున్నారు. చాలాసేపు నేను అక్కడే నుంచున్నాను. ఇంకా బండిగాడ అయితే పార్క్ చేసేసి నేను అక్కడే నుంచున్నాను. వాళ్ళైతే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇక్కడైతే అడిగారు కానీ పక్కనే ఉందండి, అదైతే చికెన్ బిర్యానీ లేదంట. ఇంకా ఆపోజిట్లోకి అయితే వెళ్ళారండి. మా అమ్మాయి అయితే అసలు కూడానే తిరుగుతుంది. ఇంకా వాళ్ళ డాడీని వదలట్లేదు. ఇంకా తీసుకుని అయితే వచ్చేస్తున్నారు చికెన్ బిర్యానీ. ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోవాలి, చాలా టైం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళినట్టే ఫ్రెష్ అయిపోవాలండి, చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా ముందు అవన్నీ లాన్ ఇచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అప్పుడైతే ఇంట్లోకి వెళ్ళాలి. అంటే సముద్రం అక్కడికి వెళ్ళాం కదండి, అందుకే ఇంట్లోకి వెళ్ళిపోకూడదు, డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళాలని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా తింటున్నమాట. అంత టేస్ట్గా లేవన్నారు. ఇంకా ఒక దాంట్లోకి అయితే చికెన్ బిర్యానీకి అయితే తీసేసింది అక్క అయితేని. ఇంకా అందరం తినేస్తాము ఇప్పుడు. ఇంకా షాప్ నుంచి అయితే రావాలి. షాప్ నుంచి వచ్చాక వాళ్ళైతే తింటారు. మళ్ళీ మా ఆయన గారు అయితే వెళ్ళారండి షాప్కి ఇచ్చేసి, ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళారు. ఇంకా మేమైతే తింటున్నాం అన్నమాట. ఇవి అయితే బావగారికి ఒకటి, ఇంకా మా ఆయన గారికి ఒకటి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.